రాసే నీలకు రాసే ఆని ముత్యములు తలంబ్రాలుగా ఆని ముత్యములు తలంబ్రాలుగా తిరుమల మెరసిన సీతారాముల కళ్యాణము చూతమురారండి సీతారాముల కళ్యాణము చూతమురారండి కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి ఒకే మాట ఒకే బాణం రాముడు ఒకే వనిత మా సీత సుమండి కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి ఉదయ సూర్యుడే సింధూరంగా జాబిలమ్మ సిగ మల్లికగా ఆమని చివురులు మధుపర్కాలుగా రామ చిలకలే మంత్రము చదువగా రాముని దోసిట హరినీలాలుగా సీత గుప్పిట సిరి మల్లికలుగా తల తారలు తలంబ్రాలుగా తరుణ దంపతుల తలపై రాలగా కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీహరి విరిచిన శివధనుస్సులో పెళపెళలన్నీ గట్టి మేళముగా నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా మురిపాలన్నీ మణిపత్రులలో ముత్తైదువలై ముసిరి నవ్వగా హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరి నుడు బాకాలు మగ కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి సీతారాముల కళ్యాణం చూతమురారండి సీతారాముల కళ్యాణం చూతమురారండి కంట శ్రీరాముడు చూడగా దూర సిగ్గు సీతమ్మను చిదమగా కౌశికుడే కరుసైన చేయగా జనకుడు మామై కాళ్ళు కడగగా
శాంతిని దూతగా చేసిన ప్రేమల కథానాయకుడు. మెరుపు వంటి సీతమ్మ పక్కన మేఘములాగా నిలిచినంతనే కనులు చల్లగా మనసు మల్లెగా తనివి తీరగా చూతము రండి, కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. కళ్యాణం చూతమురా రండి. శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురా రండి. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చు సిగ్గువడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. బిరుదు పిండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పిండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు. పతి బెరరేచినిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి
ఒకనాడు నారద మహర్షుల వారిని నేను ఒక ప్రశ్న అడిగాను. ఎవడున్నాడీ లోకంలో ఇది వరకెరుగని వాడు, ఎవడున్నాడీ కాలంలో సరియగు నడబడివాడు, నిత్యము సత్యము పలికేవాడు, నిరతము ధర్మము నిలిపేవాడు, చేసిన మేలు మరువనివాడు, సూర్యుని వలెనే వెలిగేవాడు, ఎల్లరికీ చలసల్లనివాడు, ఎదనిండా దయగలవాడు, ఎవడు ఎవడు ఎవడు. అప్పుడు నారద మహర్షుల వారు ఇలా సెలవిచ్చారు. ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరిజోడు, ఇలకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు, విలువలు కలిగిన విలుకాడు, పలు సుగుణాలకు చెలికాడు, చెరగని నగవుల నెలరేడు, మాటకు నిలబడు ఇలరేడు, దశరథ తనయుడు దానవ దమనుడు జానకి రమణుడు అతడే శ్రీరాముడు. శ్రీరాముడు. సీతారామచరితం శ్రీ సీతారామచరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం ప్రతి పద పదమును శృతి లయాన్వితం చతుర్వేద వినుతం లోక విదితం ఆది కవి వాల్మీకి రచితం సీతారామచరితం. కోదండ పాణి ఆ దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా, కోదండ పాణి ఆ దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా, అండగండగ తమ్ముడుండగా అడవి తల్లికి కనుల పండుగ. సుందర రాముని మోహించే రావణ సోదరి శూర్పణఖ, సుత్తులు తెలిపి పొమ్మనినా హద్దులు మీరి పైబడగా, తప్పనిసరి అయి లక్ష్మణుడే ముక్కు చెవులను కోసి, అన్నా చూడని అక్కసు కక్కుచు రావణు చేరెను రక్కసి. దారుణముగ మాయ చేసి రావణుడు మాయలేడి అయినాడు మారీచుడు, సీత కొరకు దాని వెనుక పరిగెడి శ్రీరాముడు, అతను చూసి సీతని అపహరించే రావణుడు, కలరి నడుమలంకలోన కలికి సీత నుంచే కరకు గుండి రాకాసుల కాపలాగా ఉంచే. శోక జలధి తానైనది వైదేహి, ఆ శోక జలధిలో మునిగే దాశరథి. సీతా 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 అని సీతకి వినిపించేలా, రోదసి కంపించేలా రోదించే సీతాపతి. రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చినవి వేదములే, సీతకెందుకీ విషాదం రామునికేలా వియోగం, కమల నయనములు మునిగే. కోరుకొని ఈ సందర్భన కార్యక్రమంలో పాల్గొనుకోవాలని ప్రశాంతంగా నిశ్శబ్దంగా కోరుతూ ఉన్నాం. అందరూ ఇక్కడే ఉండి దాని యొక్క ప్రసాదం తీసుకోవడం కూడా కోరుతున్నాం. శ్రీరామ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణోత్సవం రుద్రంపూర్ ఆలయంలో ఇది 52వ కళ్యాణ మహోత్సవం. లక్ష్మి గారు, అదేవిధంగా మరి ఉమేశ్వర గారు, ముత్యాల నాయుడు గారు, అదేవిధంగా
గ్రామంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు అందరూ కూడా స్వచ్ఛందంగా మరి చందాలు ఇచ్చేసి ఈ యొక్క గొప్పగా వైభవంగా జరపడానికి సహకరిస్తున్న అందరూ కూడా పొంగే కన్నీటిలో చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపి మారుతి జలధిని దాటి లంకను చేరగ కనబడినక్కడ జానకి రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపి పూసగొచ్చి వాయువేగమున వానర సైన్యము కడలికి వారధి కట్టెరా బాణవేగమున రామభద్రుడా రావణు తలపడగొట్టెరా ముదమున చేరడి కులసతి సీతని దూరముగా నిలబెట్టెరా. అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చెంత చేర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను. ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష శ్రీరాముని భార్యకా శీల పరీక్ష అయోనిజకి యవనిజకా అగ్ని పరీక్ష దశరథుని కోడలికా ధర్మ పరీక్ష జనకుని కూతురికా అనుమాన పరీక్ష రాముని ప్రాణానికా జానకి దేహానికా సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా ఎవరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష అగ్గిలోకి దూకి అవమానముతో సతి అగ్గిలోకి దూకి అవమానముతో సతి నిక్కు తేలి సిగ్గుపడే సందేహపు జగతి అగ్నిహోత్రుడే పలికే దిక్కులు మార్మోగగా సీత మహాపతి వ్రతని జగమే ప్రణమిల్లగా లోకులందరికి సీత పునీతని చాటి మీటి శ్రీరాముడు ఆ జానకితో అయోధ్యకేగిన సకల ధర్మ సందీపుడు సీతా సమేత శ్రీరాముడు. होले सा होले सा होले सा